సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 26/7/2024 శుక్రవారం, తిథి ఆషాఢ బహుళ షష్ఠి రాత్రి 11:31 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం ఉత్తరభాద్ర పగలు 2:30 వరకు, తదుపరి రేవతి, యోగం శుకర్మ రాత్రి 1:32 వరకు, కరణం గరిజి పగలు 12:45 వరకు, వర్జన్ రాత్రి 1:44 నుండి 3:14 వరకు, దుర్ముహూర్తం పగలు 8:15 నుండి 9:09 వరకు, మరలా మధ్యాహ్నం 12:35 నుండి 1:20 వరకు, అమృతకాలం పగలు 10:04 నుండి 11:33 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కూడా ప్రతికూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ప్రభుత్వ వ్యవహారాల విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తగలవు. అలాగే అనవసర కోపావేశాలు పెరగగలవు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క అర్చన ఆరాధన చేసుకుని ముఖ్యంగా దుర్గాదేవిని అర్చించి దుర్గాదేవికి మధుర ఫలాలు నివేదించినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ప్రభుత్వ వ్యవహారాలు వంటివి అనుకూలదాయకంగా ఉండును. ఆభరణ ప్రాప్తి కలుగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతలు పెరగలవు. గౌరవ మర్యాదలకు ఉండగలవు. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు కొంత తగ్గగలవు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడం దేశత ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు ముఖ్యంగా షోడశి స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చంద్రాశ్రమ సమయం కూడా నడుస్తూ ఉంది. కావున జాగ్రత్త వహించవలసి ఉండును. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క పట్టుదల కొంత ఇబ్బందిని కలగజేయగలదు. ప్రభుత్వ వ్యవహారాలు ప్రతికూలదాయకంగా ఉండును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపవలను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు ముఖ్యంగా దేవి నవరత్నమాలిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉండగలదు. స్నేహితుల పెద్దల యొక్క సహకారం లభించగలదు. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాల్లో అపవాదులు ఎదుర్కొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమలు కూడా ఉండే అవకాశం కలదు. కాళ్ళు కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఒకానొక ముఖ్య వ్యవహారం స్నేహితుల పెద్దల యొక్క సహకారం వల్ల పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. సంతాన నిమిత్తమే కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే గృహ వస్తు వాహన మూలకమైనటువంటి రిపేర్లు వాటి మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. ఆరోగ్య విషయంలో మాత్రం వీరికి అజీర్ణ సమస్యలు ఉదర సంబంధిత సమస్యలు ఇబ్బందులు పెట్టే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సంతాన లక్ష్మీ స్తోత్ర పారాయణాన్ని చేసుకోవడం మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. అలాగే చేపట్టినటువంటి వ్యవహారాలు 1-2 సార్లు ప్రయత్నం చేయడం ద్వారా పూర్తి చేస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఆలస్యము, ఉదాసీనత ప్రదర్శించడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును, దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. అనవసర కోపావేశాలు పెరగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోషకాలంలో అమ్మవారి యొక్క దర్శనము, అమ్మవారికి దీపసేవ చేసినట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వచ్చిందని వచ్చినట్లు ఖర్చుగును, అనవసర ఆలోచనలు ఇబ్బంది పెట్టే అవకాశం కలదు. గృహవస్తు వాహన మూలకమైనటువంటి రిపేర్లు ఉండే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించను. వీరికి శిరోవ్యాధులు వంటివి బాధించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ధైర్య సాహసాలతోటి పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాదుల్లో ఇబ్బందులు తలెత్తగలవు. మరియు వృత్తి వ్యాపారాదుల రీత్యా ప్రయాణాలు చేయనప్పుడు జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని రాబడిచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.